స్వతంత్రము అంతవట్టి అబద్ధము 30 ఏళ్ల స్వతంత్రము అంతవట్టి అబద్ధము 30 ఏళ్ల స్వతంత్రము అంత పచ్చి అబద్ధము కబబలు వేటాదప్ప ప్రజాసీత కొడుకెక్కి ఆస్తులన్నీ వంచుకుండ్రు అందిన కాడి కళ్ళ దోచుకొని తిరుగుతుండ్రు భోజన మన బతుకెన్నడు మారును విద్యార్థి మన బతుకెన్నడు మారును విద్యార్థి మన రోజులెన్నడచ్చును విద్యార్థి మన బతుకులెన్నడు మారును విద్యార్థి విద్యార్థులు రోడ్డు ఎక్కడిది లేదు వాళ్ళ హక్కును అడగంది లేదు విద్యార్థులు రోడ్డు ఎక్కకుండా వాళ్ళ హక్కును వాళ్ళు అడగకుండా రాజ్యాంగంలో ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వరు అక్కడ ఉన్నటువంటి ఫలాలను మనకు దక్కనిస్తే మన విద్యార్థులు మంచిగా చదువుకొని మన విద్యార్థులు ఉన్న స్థాయికి కలిగి మన ఇట్లాంటి నాయకులు మాట్లాడి అసెంబ్లీ దాకా ఎక్కడ వస్తారు అనే భయంతో మనలను మెల్లగా 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 చంపుకుంటూ వస్తున్నారు విద్యార్థులారా. కాబట్టి మనం మహనీయులను చదవాలి, మహనీయుల త్యాగాలను చదవాలి. ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలు ఎవరి కోసం చేసిరో వాళ్ళని తిరిగాల్సినటువంటి అవసరం ఉన్నది. మహాత్మా సాహెబ్ అంబేద్కర్ ను చదవాలి మీరు అందరూ కూడా. అప్పుడు మన హక్కులు మనకు అర్థమవుతాయి. అప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి అలా పోలీసు అన్నలు కూడా సహకరిస్తున్నారు, మన వాయిస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారంటే దానికి రాజ్యాంగం కారణం. కాబట్టి అటువైపు కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా చదవాలిరా కనుక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా చదవాలిరా కనుక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా చదవాలిరా కనుక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా మహనీయుల గట్టిగా చెప్పాలి. ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు. 50 ఎకరాల భూమి ఉన్నదా అమ్మ మీకు? కనీసం 1000 ఉన్నదా? కనీసం 100 ఉన్నదా? 20 తులాల బంగారం ఉంటుందా మన ఇంట్లో? తాత తన్నుల నుండి ఆస్తిలాయరా ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ మన్నుల్లో మన్నయ్యి బతికిండురా అంటారా నల్లని గంటి పారేస్తుంటే శూద్రులమై మనము బతికినమురా చదువుకు తెలివికి దూరంగా వేసిండ్రు శ్రమయశకులమాని భారాన్ని మోపిండ్రు చదవారు. మీకు ఉచిత బియ్యం ఇస్తాము అని చెప్తున్నారు, కానీ విద్యార్థులకు ఉచిత విద్య ఇస్తాం, డిగ్రీ దాకా ఉచిత డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కానీ పీజీలు కేజీ టు పీజీ అని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్టడీగా వాల్యూ ఇస్తున్నాయా? ఈ మనం చదువులు మంచిగా చదువుకొని మన హక్కులను కాపాడుకుంటే మన బతుకులు మారుతాయని చెప్పని ఈ ఏఐఎస్ఎఫ్ నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇలా మా ముఖ్య నినాదం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలుగా వస్తా ఉన్నా ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నాడు. మేము వచ్చినాక ఏకకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 30 నెలలుగా వస్తా ఉన్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా ఇలా విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోవడానికి కళాశాలకు వెళ్తే యాజమాన్యాలు ఫీజు బకాయిలు రాలేదు, పైసలు కడితే మేము ఫీజు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడంతో ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుకున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికేట్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఇలా పై తరగతులు పోయేందుకు ఇలా అప్పులు చేసి మరి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి రాష్ట్రం నెలకొంది. ఇలా రేవంత్ రెడ్డి మధ్య విద్యాశాఖ ఉన్న రాష్ట్రంలో విద్యార్థులకు చదువులో నిధులు లేవని రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందాల పోటీలకు ఎట్లా నిధులు వచ్చినాయి, ఫుట్బాల్ పోటీలకు నిధులు ఎట్లా వచ్చినాయి, కేరళ పర్యటనలో ఢిల్లీ పర్యటనకు రాష్ట్రం 30 కిలోమీటర్లకు వచ్చిన నిధులు ఇలా విద్యార్థుల చదువులకు ఎందుకు లేదు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యాశాఖ నీ వద్ద పెట్టుకున్నది విద్యార్థుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చు పోతున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకుంటారు కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలని ఏఎస్ఎఫ్కు కొడతా ఉన్నాం. విద్యార్థులకు ఇవ్వడం ఫీజు బాకీలు ఇవ్వకుండా విద్యార్థులు చదువుతో చెలవాటమాడుతూ ఉంది. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో ఫీజు బాకీలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చాక రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ఇలా పేద విద్యార్థులు ఆధారపడి చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై అలాంటి పథకానికి సంబంధించిన ఫీజు బాకీలు 11,000 కోట్లు విడుదల చేయకపోవడం మూలంగా ఇలా ఉన్నత విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే యాజమాన్యాలు ఇలా మీకు ఫీజు బాకీలు రాలేదు, పైసలు కడితే మేము సర్టిఫికేట్లు ఇస్తామనే పరిస్థితి ఉండడంతో ఇలా విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి బంగారం కుదబెట్టి మరి సర్టిఫికేట్ తీసుకునే తెలంగాణ రాష్ట్రం నెలకొన్నది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకం తూట్లు పడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి వృధా ఖర్చులకు ఉన్న నిధులు ఇలా పేదల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎందుకు లేవని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా లేకపోతే విద్యాశాఖ మంత్రి రాజీనామా ఇస్తావా తేల్చుకో, ఏదన్నా ఒక్కటి తెలుసుకోని విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బాకీలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తా ఉన్నాం.